విశ్వగురువుగా భారత్ రూపాంతరం చెందడానికి మోరీ సారథ్యం అవసరమని తెలంగాణ బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ అన్నారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని సుధాకర్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు. భారతదేశానికి ఓ సేవకునిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈరోజు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అంత దేశం అంతా కూడా సుఖ సంతోషాలతో మానవాళి ప్రపంచం అంతా బాగుండాలని, అన్ని వర్గాలు సంతోషంతో ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను కొత్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నడ్డా గారి ఆదేశం ప్రకారం ఈ లోక్సభ ఎన్నికల ద్వారా కర్ణాటక వ్యవహారాలకు కూడా నేను సహాయ ఇన్ఛార్జిగా నియమితులై, తమిళనాడు ఎలాగున్నాను సహాయ ఇన్ఛార్జిగా, దేవుడిని దర్శించుకొని విజయం కొరకు కాంక్షిస్తూ మరొకసారి ఈ దేశంలో ఆత్మనిర్భర్ భారత్ కావాలన్నా, వికసిత్ భారత్ సంకల్పం 2047కి ఒక సూపర్ పవర్ భారతదేశం ఫౌండేషన్ వేసినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సంకల్పంతో అందరి మేలు కొరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం సమగ్రాభివృద్ధి చెంది విశ్వగురువుగా అయ్యే బాటలో నడిచి ఆ ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి అన్ని రకాలుగా ఆశీర్వాదం, సుపరిపాలన చేస్తున్న నేపథ్యం, కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేటట్టు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలని ఆ దిశలో మరి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మద్రాసు హైకోర్టు కూడా రీసెంట్లీ తమిళనాడులో ఎవరు ధర్మం వాళ్ళు, ఎవరు టెంపుల్స్ వాళ్ళు పవిత్రతను మెయింటైన్ చేసుకోవాలి, ఏదైతే హిందూ టెంపుల్స్ ఉన్న దగ్గర ధ్వజస్తంభం వరకు వచ్చి దండం పెట్టుకోవడం, ఆ తీర్పు చాలా అమోఘమైన తీర్పు. కాబట్టి ఇది మన రాజ్యాంగపరంగా అందరికీ కూడా హక్కులు ఉన్నాయి. కాబట్టి ఎవరి విశ్వాసం వాళ్ళది, ఒకళ్ళ విశ్వాసం మీద ఒకళ్ళు దెబ్బ కొట్టకుండా, మరి డిఎంకే పరిపాలనలో సనాతన ధర్మం మీద ఏ రకంగా దాడి జరుగుతుంది, ఉదయనిధి స్టాలిన్ యొక్క వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచం ఉన్నటువంటి భారతీయులు కూడా ఖండించడం జరిగింది. ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాకపోయినా తప్పనిసరిగా ఆ దిశలో సనాతనం అంటే జీవనది, ఎటర్నల్. కాబట్టి అందరినీ కలుపుకుపోయే ఆ రామరాజ్య స్ఫూర్తి 500 సంవత్సరాల తర్వాత అయోధ్యని ఎక్కడ చిన్న ఇష్యూ కూడా కాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో మళ్ళీ బాలరాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరగడం చాలా సంతోషం. యావత్ ప్రపంచంలో కూడా రామనామం మోగిపోయిన సందర్భం. రాముడి నుంచి గోవిందరాముడిగా ఇక్కడికి లింకు. కాబట్టి అందరూ ఆ వైష్ణవ నేపథ్యంలో చివరికి ముస్లిం కంట్రీ అయినటువంటి దుబాయ్లో కూడా 14వ తారీఖు అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, వైష్ణవ టెంపుల్ వాప్సీ అనే పేరుతో అక్కడ బ్రహ్మాండమైనటువంటి టెంపుల్. అక్కడ రాజులు, అక్కడ షేకులు వాళ్ళంతా ఆహ్వానించి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతుంది. ఈరోజు